వింటూ ఉన్నారు ఇప్పటిదాకా చైనాకి సంబంధించి డ్రాగన్ వ్యూహాలు అది అనుసరిస్తున్న విధానాలు ఎలా ప్రపంచ దేశాలని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దాదాపు 74 దేశాలు ఈరోజు చైనా ఉక్కు చట్రంలో బిగుసుకుపోయే పరిస్థితి, ఒక దుర్మార్గమైన వాతావరణం ఏర్పడింది. ప్రత్యేకించి మన చుట్టుపక్కల ఉన్న శ్రీలంక కానీ, అలాగే చిన్న చిన్న దేశాలు మయన్మార్ కావచ్చు, ఇంకా అటువైపు చూస్తే ఆఫ్రికన్ కంట్రీస్లో చూస్తే ఈజిప్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా భారీగా చైనా దగ్గర లోన్స్ తీసుకొని, రుణాలు తీసుకొని తిరిగి చెల్లించలేని ఒక పరిస్థితికి వచ్చేసిన తర్వాత వాటి ఆ ప్రాపర్టీస్ని ఓన్ చేసుకునే కార్యక్రమం చైనా మొదలెట్టింది. స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఏ దేశం చూసుకున్నా చైనా పెట్టుబడులు ఎంత లెక్కలతో సహా బయటకు వచ్చినాయి. ఈ క్రమంలో చైనా భారత్కు విసురుతున్న సవాల్ ఏ రకంగా ఉంది అంటే, రక్షణ రంగాన్ని అధ్యయనం చేసిన నిపుణులుగా మీ అభిప్రాయం చెప్పండి డాక్టర్ రమేష్. First of all, I would like to place my honest and sincere appreciation for Prime 9 for taking up such a wonderful, important debate of the day. ఎందుకంటే చాలా వరకు రీజనల్ ఛానల్స్ లో గ్లోబల్ ఇష్యూస్ మీద, గ్లోబల్ అఫైర్స్ మీద ఎక్కువగా రావట్లేదు. సో ఐ వాంటెడ్ టు థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు ప్లేస్ ఇట్ ఆన్ రికార్డ్. నా మనస్ఫూర్తిగా నమస్కారాలు శ్రీ లక్ష్మీనారాయణ గారికి, శివశంకర్ సార్కి. ఇట్స్ బీన్ a wonderful repertory of knowledge, both of you. So I want to place it on record. Okay, coming back to the topic, Vasudevan garu, I wanted to thank you for, and also would like to say ikkada 4 important points I would like to put it in perspective, sir. Yeah. Number 1, one belt one road initiative ద్వారా చైనా రోడ్డు మార్గం ద్వారా, సముద్ర మార్గం ద్వారా తన ఆధిపత్యాన్ని ప్రకటించుకోవటం. ఇట్ కుడ్ బి అన్ ఎకనామిక్ ఆర్ లెజిటిమేట్, ఇట్ ఇస్ డూయింగ్ లెజిటిమేట్లీ, బట్ దెర్ ఇస్ an economic ambition in it. Number 1. Number 2, 2013 lo when Xi Jinping, the current president of the Chinese president, when he took over as the president of China, he categorically said one belt one road initiative or belt and road initiative, whatever you name it, it will go through 74 countries touching upon 3 continents: Asia, Africa, Europe. Asia, Africa, Europe ni touch chesta ముఖ్యంగా ఆఫ్రికాని వాళ్ళ యొక్క ముడి సరుకులకు వాడుకోవడం కోసము, ఏషియాని యూరోప్ ని మార్కెట్ గా వాడుకోవడం కోసము వాళ్ళు ఒక గ్రాండ్ స్ట్రాటజీ ఉన్నారు. ఆ గ్రాండ్ స్ట్రాటజీ ఈజ్ ఎవిడెంట్ ఇన్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. నెంబర్ 1. నెంబర్ 2, త్రూ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్, ముత్యాల దండ అనే దాని మూలంగా చైనా, ఇండియా అండ్ చైనా వి షేర్ అబౌట్ 3,488 kilometers land border to be precise. టోటల్ ఇండియాకి భారతదేశం యొక్క నైబర్స్ తో చూసుకుంటే 15,000 kilometers of land borders India shares with our immediate neighbors, and 7,516 kilometers of coastal borders India has to day in and day out protect from the external enemies. It could be Pakistan, it could be Bangladesh, it could be China, or it could be any other threat that is coming out, including some time back LTTE. So these are the geopolitical, geostrategic realities of the day. Okay. Given these 22,000 kilometers of land borders and coastal borders put together, now there is a new theater of warfare which is emerged. The new theater of warfare is nothing but, one is Belt and Road Initiative, the other one is, as I told you some time back, Samudra Margam dwara string of pearls theory, Chinese entrapment, enlargement and encirclement, 3 E's anamata. Entrapment, enlargement and encirclement and 3 E's dwara Chinese wanted to penetrate into Indian Ocean waters, which already they have really penetrated deep into Indian Ocean waters. Where is the evidence? Evidence ఏంటయ్యా అంటే, వాళ్ళు చైనాలోని ఈస్టర్న్ ప్రాంతం నుంచి కింద లావోస్, మీరు గమనించండి, చైనా కిందగా మీరు లావోస్, వియత్నాం, లావోస్, తర్వాత మయన్మార్, ఈ 3 థిక్ జంగిల్ ఫారెస్ట్ అన్నమాట. అంటే చైనాకి కింద ఉన్న దేశాలు. ఈ దేశాలతో వాళ్ళు చెలిమి చేసుకుంటా అక్కడి నుంచి వాళ్ళు బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ దగ్గర వచ్చి అక్కడ పోర్టు కట్టి అక్కడి నుంచి కిందకు వచ్చి ఇండోనేషియా, మలేషియా, మలక్కా స్ట్రైట్స్ ద్వారా దే టేక్ దేర్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ద చైనీస్ ఎకానమీ ఫ్రమ్ ద గల్ఫ్ కంట్రీస్. అక్కడి నుంచి దే కమ్ టు హ్యాంబెంతోతా పోర్ట్ ఇన్ శ్రీలంక. ఫ్రమ్ శ్రీలంక హ్యాంబెంతోతా పోర్ట్ they go to Maldives. From Maldives they go to all the way Strait of Hormuz, which is a strategic choke point like Malacca Strait. From there
they move towards Gulf of Aden or Bab el Mandeb. Through Bab el Mandeb or Gulf of Aden, they go to Red Sea. From Red Sea, they go to Mediterranean Sea. By going and getting into the Mediterranean Sea, they will touch upon Europe. You look at the strategy, which is very clearly evident. We have to dig deep to understand a great empire called China. మనకన్నా వాళ్ళు అద్భుతంగా ఎకానమిక్ పరంగా కానీ జీడిపి పరంగా దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో కానీ బట్ వన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇస్ హియర్ ఐ వుడ్ లైక్ టు పుట్ ఇట్ ఇన్ పర్స్పెక్టివ్ అండ్ ఐ వుడ్ ఆల్సో రిక్వెస్ట్ మై కో ప్యానలిస్ట్ టు త్రో సమ్ లైట్ అండ్ టు కమ్ అవుట్ విత్ దేర్ ఓన్ ఒపీనియన్స్ ఆన్ ఇట్ సి ఇప్పుడు ఫిజికల్ గా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా ప్రపంచాన్ని వాళ్ళు ఎకనామిక్ గా వాళ్ళు ఎంగేజ్ చేద్దాం అనుకుంటున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం వర్చువల్ గా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కన్నా ఇంకొక అడుగు ముందులకేసి అంటే ఇంటర్నెట్ టు సైబర్ స్పేస్ ఉపయోగించి దే వాంటెడ్ టు హ్యావ్ ద మేజర్ స్టేక్. ద జియో పాలిటిక్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ చైనా. Whoever dictates or whoever has the say in artificial intelligence tomorrow will have the say in world politics. You cannot deny it. So when compared to Indian investments in artificial intelligence and Chinese investments or German investments or United States investment or French or the British, Chinese are way ahead, maybe next to United States of America. Maybe they will be taking over America also very soon. So if you cannot win over the enemy, engage the enemy. That's what the wisdom says from Kautilya, right? So ఈ విధంగా చైనీస్ యొక్క ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్ త్రూ రోడ్, బై రోడ్, త్రూ హై సీస్ వాటర్స్, ఇండియన్ ఓషన్ వాటర్స్. ఇండియన్ ఓషన్ ఈజ్ నాట్ ది న్యాచురల్ బ్యాక్ వాటర్స్ ఆఫ్ చైనా. ఇట్ ఈస్ ఇండియాస్ ఓషన్, ఇండియన్ ఓషన్. భగవంతుడు చాలా చక్కగా హిందూ మహాసముద్రంలో మధ్యలో స్ట్రాటజిక్ గా ఇండియాని ప్లేస్ చేశాడు. బట్ బికాస్ ఆఫ్ అవర్ సీ బ్లైండ్నెస్, అంటే సముద్రం పట్ల సముద్రం యొక్క గొప్పతనాన్ని వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవడం చేతగాక మనకి we have been in a deep slumber. I am quoting former Admiral Arun Prakash, the Chief of Indian Navy, where he says, he also quotes, sea blindness has been part and parcel of our DNA of India. With 7,516 kilometers of India's coastal borders, with a strategic point called Andaman and Nicobar, we have to come out with our own strategy, which is in turn stopping the containment of Chinese strategy in the Indian Ocean. If we don't do that, sir, Vasudevan sir, if we don't do that, 21st century belongs to Indo-Pacific waters. Third largest ocean in the world is Indian Ocean, next to Pacific and Atlantic. If you don't utilize the God's gift, the global common called Indian Ocean, you will be in a very deep trouble. Already we are in 2010, say 2020, in the last 10 years, if you take, Chinese have made inroads. Probably wherever the sun has gone, Chinese can go now. They're using Africa as their backwaters. You know how much of money Chinese have put it in African continent? They almost took 50% of Africa into their share because of its strategic positioning. Right. And also, Ramesh garu,